వెల్కమ్ టు సత్య న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా హెడ్లైన్స్. ప్రజాప్రభుత్వం చేనేత కార్మికులను ఆదుకుంటుంది. మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెల్లడి. పాడి పరిశ్రమ, విజయ డైరీ, పాల ఉత్పత్తిదారుల సహకార భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, చైర్మన్ కుత్తా అమిత్ రెడ్డి. ఆయుర్వేద, యునాని, హోమియోపతిపై ప్రజల్లో అవగాహన కల్పించాలి. నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ వెల్లడి. వరధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి. నాంపల్లి తహసీల్దార్ గుగులతు దేవాసింగ్ సూచన. ఇందిరమ్మ రాజ్యంలో పేదల సొంతింటి కల నెరవేరుతుంది. ఇచ్చిన మాట నెరవేర్చే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అన్న ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి. రఘునందన్ స్పెషల్ ఆపరేషన్. నల్గొండ ఆలగడపలో ముమ్మర తనిఖీలు. నూతన వార్డు సభ్యులకు ఎంపీడీఓ చండీరాణి చేతుల మీదుగా శిక్షణ పత్రాలు అందజేత. మూడో రోజు చౌటుపల్లి డివిజన్లో సమ్మెలో పాల్గొన్న ఆర్టిజన్ కార్మికులు. పెండింగ్ లో ఉన్న 9,000 కోట్ల స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నల్గొండ నగరంలోని ప్రధాన పుర వీధుల్లో భిక్షాటన నిర్వహించిన నల్గొండ నగర శాఖ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి. లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో నేత్రదాన స్వీకరణ. శాంతినగర్ సూర్యపేట నందు బిషప్ దుర్గం ప్రభాకర్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం. నల్గొండలో హైదరాబాదీ బిర్యానీ హౌస్ ప్రారంభం. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. ప్రజాప్రభుత్వం చేనేత కార్మికులను ఆదుకుంటుందని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం గట్టుపల్లి మండల కేంద్రంలో చేనేత రుణమాఫీ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. నేతన్నల బీమా పథకం కింద 7 వ్యక్తులకు 35 లక్షల విలువ చేసే చెక్కుల పంపిణీ, చేనేత రుణమాఫీ పథకం కింద 141 మంది నేతన్నలకు 1,10,75,000 రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. ప్రజాప్రభుత్వం చేనేత కార్మికులను ఆదుకుంటుందని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం గట్టుపల్లి మండల కేంద్రంలో చేనేత రుణమాఫీ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. నేతన్నల బీమా పథకం కింద 7 వ్యక్తులకు 35 లక్షల విలువ చేసే చెక్కుల పంపిణీ, చేనేత రుణమాఫీ పథకం కింద 141 మంది నేతన్నలకు 1,10,75,000 రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ, మా చిన్ననాటి నుండి చేనేత కార్మికుల సమస్యలపై అవగాహన ఉంది. మా గ్రామంలో చేనేత వాళ్ళతో కలిసిమెలిసి జీవించే వాళ్ళం. టెక్నాలజీ పెరిగి వరి మగ్గాలు వచ్చిన తర్వాత నేతన్నలకు కష్టాలు పెరిగాయి. నాగరిక ప్రపంచంలో ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన ఘనత చేనేతనలదేనని, బట్టలు నేస్తున్న నేతనల జీవితాలు అనంత మాత్రమే ఉంటే అవి అమ్మి సొమ్ము చేసుకుంటున్న వాళ్ళ జీవితాలు మాత్రం చాలా బాగున్నాయి. మరోమారు మీ సమస్యలపై అధ్యయనం చేసి ఒక నివేదిక తయారు చేసుకొని నేతనలను తీసుకొని ముఖ్యమంత్రి వద్దకు వెళ్లి సమస్యలను వివరిస్తామని తెలిపారు. పేదరికంలో ఉండి చేనేత వృత్తిపైన ఆధారపడి జీవిస్తున్న నేతనల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని, ప్రజాప్రభుత్వం చేనేత కార్మికులను ఆదుకుంటుందని తెలిపారు. నేతనల సమస్యలను తీర్చే వరకు నేను మీ వెంట ఉంటానని అన్నారు. గట్టుపల్లి మండల ఏర్పాటు నా రాజీనామా పుణ్యమేనని అన్నారు. ఎమ్మెల్యే సార్ గారిని సర్పంచ్ నామని జగన్నాథం గారు స్వాగతం పలిచింది గారు కోరుతున్నారు. ఓకే, అలాగే సహాయ సంచాలకులు ద్వారా సార్ని కూడా ఎమ్మెల్యే సార్ గారిని ఆహ్వాన పలకాల్సిందిగా కోరుతున్నాం సార్. ఓకే సార్. సర్పంచ్ గారు, వెల్మకల్ని సర్పంచ్ గారు, అంతంపేట సర్పంచ్ గారు, నామాపురం సర్పంచ్ గారు, కమ్మగూడెం సర్పంచ్ గారు, షేరిగూడెం సర్పంచ్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం సార్. ఎందుకెక్కినా ఇట్రా దాన్ని ఏదికి చూస్తా. నరేంద్ర కొంచెం ఎన్నికరా
దయచేసి ఒకరి తర్వాత ఒకరు సార్, ప్లీజ్ ఎవరు తొందరపడ. डमी से डैमेज को चल तीरंदाज मुरली से ఒరిజినల్ చెక్ అది మీరు బ్యాంక్ లో వేసుకుంటే మీకు డబ్బులు రాదు. అన్న ఇండియా అప్పం శారద, గజం బుచ్చిరాములు, కొలను అంజమ్మ, పెదగాని హనుమంతు, రుణమాఫీ చెక్ గట్టుపల్, గంజి పెద్దులు, చేరిపల్లి మార్కండేయ, పున్న శివప్రసాద్, చేరిపల్లి జగడాల స్వామి, వట్టికోటి స్వామి, పొంగరి కోటయ్య, గంజి పెద్దులు, చేరిపల్లి మార్కండేయ. చూడన్నా సోదరులందరికీ ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ తప్పకుండా నేను ఒక మాట చెప్పగలుగుతా. గతంలో కూడా చేనేత కార్మికుల సమస్యల మీద వాళ్ళ కష్టాలని చాలా దగ్గరికి వెళ్ళి చూసిన వ్యక్తిగా, ఎందుకంటే ఒక పల్లెటూరు వాతావరణం పుట్టి పెరిగిన నాకు మా గ్రామంలో కూడా చేనేత కార్మికుల కుటుంబాలతో ఎంతో సాన్నిహిత్యంగా, అంటే ఒక దగ్గర బంధువులు వస పెట్టుకొని పిలిచినట్టు చిన్నప్పుడు ఆ విధంగా ఉండేది మా నాన్నతో వాళ్ళు. జనగామ జిల్లా దేవరుప్పల మండల కేంద్రంలో పాడి పరిశ్రమ అభివృద్ధికి కీలకమైన అడుగుగా విజయ డైరీ పాల ఉత్పత్తిదారుల సహకార భవనాన్ని పాలకుర్తి శాసనసభ్యురాలు యశస్విని రెడ్డి, తెలంగాణ పాడి పరిశ్రమ అభివృద్ధి సహకార సమైక్య లిమిటెడ్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి హాజరై రిబ్బన్ కట్ చేసి భవనాన్ని ప్రారంభించారు. జనగామ జిల్లా దేవరుప్పల మండల కేంద్రంలో పాడి పరిశ్రమ అభివృద్ధికి కీలకమైన అడుగుగా విజయ డైరీ పాల ఉత్పత్తిదారుల సహకార భవనాన్ని పాలకుర్తి శాసనసభ్యురాలు యశస్విని రెడ్డి, తెలంగాణ పాడి పరిశ్రమ అభివృద్ధి సహకార సమైక్య లిమిటెడ్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి హాజరై రిబ్బన్ కట్ చేసి భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో పాడి పరిశ్రమ రైతులకు అదనపు ఆదాయ వనరుగా మారుతున్నదని పేర్కొన్నారు. ప్రభుత్వం పాడి రైతులకు ప్రోత్సాహకాలు, సబ్సిడీలు అందిస్తూ వారి ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తుందని తెలిపారు. కొత్తగా ప్రారంభమైన ఈ సహకార భవనం ద్వారా పాల సేకరణ, నిల్వ, పంపిణీ వంటి సేవలు ఒకే చోట అందుబాటులోకి వచ్చి రైతులకు ఎంతో ఉపయోగపడుతున్నాయని అన్నారు. చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో పాడి పరిశ్రమను మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. విజయ డైరీ ద్వారా రైతులకు పారదర్శకంగా సేవలు అందిస్తూ నాణ్యమైన పాల ఉత్పత్తులను వినియోగదారులకు అందిస్తున్నామని తెలిపారు. ఈ సహకార భవనం పాడి రైతుల అభివృద్ధికి కేంద్రంగా మారి మరింత మంది రైతులకు ఈ రంగంలోకి తీసుకురావడానికి దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విజయ డైరీ జిల్లా చైర్మన్ కాసారపు ధర్మారెడ్డి, సర్పంచ్ పెద్ది కృష్ణమూర్తి గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నల్ల శ్రీరామ్, విజయ డైరీ ఉపాధ్యక్షులు, డైరెక్టర్లు, విజయ డైరీ సంఘం సభ్యులు, ప్రజాప్రతినిధులు, ఆయా శాఖల అధికారులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువజన కార్యకర్తలు, రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యం కూడా ఉంటుంది. వాటికి స్వచ్ఛమైన బర్రెల పాలు తాగినప్పుడు ఆరోగ్యవంతంగా కూడా ఉంటాము. మేమే కాదు, చాలా మంది బర్రెలు పెంచుకోవాలని కూడా ఆశపడుతున్నా. నేను ఈ సమయం పాల కేంద్రం ఓపెనింగ్ చేస్తున్నామో ఈ బర్లే పంటున్నాయి. మహిళా సంఘం మండల సమైక్య బిల్డింగ్ల
అక్కడ బర్లే ఉంటున్నాయి. అంటే ₹1,00,00,000 పెట్టింది వృధా. ఒక 5 లక్షల రూపాయలు మీరు శాంక్షన్ చేస్తే కిరాయికుంటున్న భవనంలో ఇక్కడ మన ప్రభుత్వం ఏర్పాటు చేసిన బిల్డింగ్ లో స్పర్శశామలంగా మహిళా సోదరి మనలందరూ కూడా డాక్టర్ మహిళా సంబంధించిన వాళ్ళందరూ ఉపయోగపడే వస్తువు ఒక 5 లక్షల రూపాయలు శాంక్షన్ చేయండి. ఒక 5 లక్షలు చేస్తే ఆ భవనం మన ఆధీనంలోకి వస్తుంది, ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లయితుంది. కాబట్టి దయచేసి దాన్ని గుర్తు పెట్టుకోని అని చెప్పి ఒక 5 లక్షల రూపాయలు మీరు శాంక్షన్ చేయాలని మహిళా సంఘం డాక్టర్ గ్రూపుల మహిళలందరి తరఫున కూడా మీకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అదే విధంగా రైతాంగానికి పోయే బాటలు టెండర్లు అవ్వడం జరిగింది, పనులు సగంలోనే ఆగిపోయాయి. అట్లాంటి పనులు కొన్ని పెండింగ్ ఉన్నాయి. దయచేసి మీ దృష్టికి పెద్ద పెద్ద నాయకులు తేవచ్చు, నేను కాదంటలేను. కానీ ఈ గ్రామంలో ఉన్న సమస్యలు ఉన్నాయి కాబట్టి మీరు పెద్ద కనికరం చేసి దయతలిసి ఈ గ్రామ అభివృద్ధికి, ఈ గ్రామంలో ఉన్న సమస్యల అభివృద్ధికి ఇంకా అనేకమైనవి ఉన్నాయి. నేను ఒకేసారి చెప్పదలుచుకోలేదు, మీ అనుమతితోనే మాట్లాడుతున్నా. దయచేసి మా గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాన్ని మాత్రం సస్యశ్యామలంగా ఉంచాలని చెప్పి ఎన్నడున్నా ఏ రోజున్నా ఇక్కడ బ్రహ్మ చైర్మన్ సాబ్ పాలకేంద్ర రైట్ ఓకే నమస్కారం. మా ఎమ్మెల్యే గారు ఎరికే కానీ మరి మీరు తెలియదు కాబట్టి మా పటేల్ పరిచయం చెప్పారు. డైరీ డెవలప్మెంట్ కన్నా ఇక్కడ ఉన్న మన రైతులకి ఏది అవసరం ఉన్నా కానీ చేస్తా. ఇంకా ఇలాగ కొంతమంది చెప్పడం జరిగింది, ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో అది ఏవైనా అది మీరు ఎప్పుడైనా ఉంటే నా దృష్టికి తీసుకొని వస్తే మనం ఏదైనా ఇమీడియట్గా రియాక్ట్ అయితే, అంటే కొన్ని ఇమీడియట్ అయ్యేట్టు ఉంటే చిన్న చిన్న అంటే అవుతాయి. కాబట్టి నా నోటీస్లో మీరు పెడితే డెఫినెట్గా మనం అది ఏం అవసరంతో తెచ్చుకున్నాము. రైతులకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మన గవర్నమెంట్ కూడా అంటే ఫస్ట్ ప్రియారిటీ అనేది రైతులకే ఇస్తారు. ఇక్కడ అందులో నాకు అంతకుముందు తెలియదు, లాస్ట్ టైం ఒకటి అక్కడ మీటింగ్ అయ్యంగార్పల్లిలో మీటింగ్ జరిగి ఉంటే మళ్ళీ ఇప్పుడు ఇంకా క్లారిటీ ఉంది. మన జనగాం డిస్టికే కానివ్వండి, మళ్ళా మన పాలకుర్తి నియోజకవర్గంలో బెటర్ క్వాలిటీ అంటే మంచి క్వాలిటీ మిల్క్ ఏదైతే ఉందో అది వస్తుంది. మరి అట్లాంటప్పుడు మనది ఏది అంటే ఒక్కొక్క ప్లేస్ ఒక్కొక్క దానికి స్పెషాలిటీ ఉంటుంది. ఒక దగ్గర ఒకటి పండుతుంది, ఇంకో దగ్గర ఇంకో స్పెషాలిటీ ఉంటుంది. అట్లా మన పాడి రైతులకి ఇక్కడ ఎక్కువ స్కోప్ ఉంది కాబట్టి దానికి సంబంధించి ఏది ఉన్నా కానీ తప్పకుండా ఇంకా మేము కూడా ఇంకా నాలెడ్జ్ గెయిన్ చేసుకొని అయినా కానీ మీ అందరికీ సపోర్ట్ చేస్తామని మాటిస్తున్నాం. ఇంకా ఇప్పుడు రైతులు చెప్పిన సమస్యలు మళ్ళీ అయిపోయిన తర్వాత ఒక 2 నిమిషాలు ఇక్కడనే ఉంటాము, మీరు అందరు కూడా వచ్చి చెప్పొచ్చు. చెప్తే నిజంగా కూడా ఇది ఇంటరాక్షన్ అనేది ఎప్పుడు వివిధ సందర్భాలలో క్యాంప్ ఆఫీస్కి అందరు వస్తూ ఉంటారు. కాకపోతే అంతే కదా, అందరికి తెలిసిన విషయమే కదా. కాబట్టి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకోపోగానే ప్రతిరోజు సుమారు ఒక 50 నుంచి 55,000 లీటర్లు మన అంగన్వాడీ సెంటర్స్ లో మన బాలింతలు లేకపోతే లాక్టేటింగ్ విమెన్ ఏదైతే ఉంటారో వాళ్ళ అవసరాల గురించి, వాళ్ళ వినియోగం గురించి అని చెప్పేసి ప్రతిరోజు సుమారు 50-55,000 లీటర్లు ప్రభుత్వమే కొనుగోలు చేసి, ఇందాక చెప్పినట్టుగా స్టెరిలైజ్డ్ మిల్క్, యూహెచ్టీ మిల్క్ టెట్రాప్యాక్ ద్వారా అంగన్వాడీ సెంటర్స్ కి ప్రతిరోజు ఒక 50-55,000 లీటర్లు ఈ ప్రభుత్వమే మన నుంచి కొనుగోలు చేసి లాక్టేటింగ్ పాలిచ్చే తల్లులకు ఇవ్వడం జరుగుతాం. అదొక 55,000 లీటర్లు. అదొకటే కాకుండా ఇంకా ఎక్కువ పాలు మిగిలి ఉన్నాయని చెప్పేసి ముఖ్యమంత్రి గారు తెలవంగానే మన గురుకులాలు, హాస్టల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్, మన ఏవైతే గురుకులాలు అన్నిటికీ కూడా మళ్ళా మన పాలనే కన్స్యూమ్ చేయాలని చెప్పేసి ప్రతిరోజు 60,000 లీటర్ల పాలు మన ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేసి మన పిల్లలు చదువుకుంటున్న గురుకులాల ద్వారా సాంఘిక సంక్షేమ హాస్టల్స్ అన్నిటికీ కూడా మన పాలనే ఇవ్వడం జరుగుతాం. నెయ్యి భాగాలు కూడా మన దగ్గర మిగిలిపోయి ఉంది అనగానే ఆటోమేటిక్లీ నెయ్యి కూడా మన స్థానికంగా మన ఎండోమెంట్స్, మన దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి అన్ని గుళ్ళు కూడా విజయ తెలంగాణ గీనే. ఎందుకంటే అప్పుడే టీటీడీకి సంబంధించిన కల్తీ నెయ్యికి సంబంధించిన సమస్య బయటికి రావడం, దాంతో ప్రభుత్వం ఒక విధానపరమైన నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా విజయ తెలంగాణ నెయ్యినే సుమారు ప్రతి నెల 70-75 టన్నుల దాకా మన ప్రభుత్వమే మన ఫెడరేషన్ ద్వారా కొనుగోలు చేసి టెంపుల్స్ కి, ఎందుకంటే స్థానికంగా ప్రతి టెంపుల్లో కూడా విజయ తెలంగాణ నెయ్యి వాడాలి అనే ఆలోచనతో ప్రభుత్వం ఆ విధంగా కూడా చర్యలు తీసుకుంది.
ప్రజలు సహజ వైద్య విధానాలు వైపు మళ్లేలా చర్యలు తీసుకోవాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అధికారులను సూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా శుక్రవారం ఆయన ప్రభుత్వ కేంద్ర ఆసుపత్రిలో నిర్వహించిన హోమియోపతి డే సందర్భంగా ప్రభుత్వ ఆయుర్వేద, యునాని, హోమియోపతి విభాగాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ప్రజలు సహజ వైద్య విధానాల వైపు మళ్లేలా చర్యలు తీసుకోవాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అధికారులను సూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా శుక్రవారం ఆయన ప్రభుత్వ కేంద్ర ఆసుపత్రిలో నిర్వహించిన హోమియోపతి డే సందర్భంగా ప్రభుత్వ ఆయుర్వేద, యునాని, హోమియోపతి విభాగాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. హోమియోపతి పితామహుడు డాక్టర్ శామ్యూల్ హనీమన్ చిత్రపటానికి పూలమాలలు అర్పించి నివాళులు ఘటించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా వైద్య ఆరోగ్య శాఖల ద్వారా పలు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, ఇందులో భాగంగా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. హోమియోపతి, నర్సింగ్ విద్యార్థులు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, బయట తినుబండారాలను తగ్గించి శుభ్రమైన మరియు పోషకాహారం, తాజా పండ్లు తీసుకోవాలని సూచించారు. నర్సింగ్ విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటేనే ఇతరులకు సేవ చేయగలుగుతారని, వైద్య వృత్తిలో ఉన్నవారు ఆరోగ్యంగా ఉండటం అత్యంత అవసరమని తెలిపారు. అలాగే గతంలో క్యాన్సర్, ప్లేగు వంటి వ్యాధులకు సరైన చికిత్సలు లేక ప్రజలు ప్రాణాలు కోల్పోయేవారని, ప్రస్తుత వైద్య రంగంలో ఎంతో అభివృద్ధి జరిగిందని తెలిపారు. అయితే సైడ్ ఎఫెక్ట్స్ లేని ఆయుర్వేద, యునాని, హోమియోపతి వైద్య విధానాలపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థులు నిత్యం వ్యాయామం, యోగా, జిమ్ వంటి ఆరోగ్యకరమైన అలవాట్లు అలవర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం అనంతరం జిల్లా కలెక్టర్ ఉచిత వైద్య శిబిరాన్ని సందర్శించి వైద్య శిబిరం ద్వారా అందిస్తున్న సేవలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య అధికారి పుట్ల శ్రీనివాస్, డిప్యూటీ డిఎంహెచ్ఓ వేణుగోపాల్ రెడ్డి, యునాని వైద్య అధికారి డాక్టర్ ముబిన్ పర్వీన్, ప్రోగ్రామ్ ఇన్ఛార్జి సుహాసిని, డిప్యూటీ సూపరింటెండెంట్ గణేష్ తదితరులు హాజరయ్యారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని నాంపల్లి తహసీల్దార్ గూగులోతు దేవాసింగ్ తెలిపారు. శుక్రవారం నాంపల్లి మండల పరిధిలోని మేళ్లవాయి గ్రామంలో ఐకేపీ మండల మహిళా సమైక్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దొడ్డు రకం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మండల వ్యవసాయ అధికారి బండారు శివతో కలిసి నాంపల్లి తహసీల్దార్ గూగులోతు దేవాసింగ్ ప్రారంభించారు. వరిధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని నాంపల్లి తహసీల్దార్ గూగులోతు దేవాసింగ్ తెలిపారు. శుక్రవారం నాంపల్లి మండల పరిధిలోని మేళ్లవాయి గ్రామంలో ఐకేపీ మండల మహిళా సమైక్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దొడ్డు రకం వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మండల వ్యవసాయ అధికారి బండారు శివతో కలిసి నాంపల్లి తహసీల్దార్ గూగులోతు దేవాసింగ్ ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ రైతులు కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకువచ్చిన ధాన్యాన్ని ప్రభుత్వం నిర్ణయించిన 17 కంటే తక్కువ తేమ శాతం వచ్చేలాగా వరిధాన్యాన్ని ఆరబెట్టాలని, తాలు శాతం 3% వరకే ఉండేలా చూసుకోవాలని, అప్పుడే రైతులకు ప్రభుత్వం నిర్ణయించిన సరైన గిట్టుబాటు ధర అందుతుందని తెలిపారు. అదేవిధంగా వారు మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని వరిధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసిన నిర్వాహకులు ఐకేపీ మండల మహిళా సమైక్య వారికి తెలియజేశారు. గన్ని బ్యాగుల కొరత లేకుండా సరైన సమయంలో ధాన్యాన్ని విక్రయించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్ణీత తేమ శాతం లేని ధాన్యాన్ని కొనుగోలు చేయకూడదని అన్నారు. అదేవిధంగా మండల వ్యవసాయ అధికారి బండారు శివ మాట్లాడుతూ వ్యవసాయ విస్తరణ అధికారుల చేత ప్రతిరోజు తేమ శాతాన్ని పరీక్షించి రిజిస్టర్లో నమోదు చేయాలని అన్నారు. అనంతరం నాంపల్లి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నాంపల్లి సర్పంచ్ నక్క చంద్రశేఖర్ మరియు ఉప సర్పంచ్ పానగంటి నిర్మల వెంకటయ్యలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల మహిళా సమైక్య అధ్యక్షురాలు వీరమల్ల శైలజ, సందీప్, సిసిలు జి శ్రీరాములు, వెంకటరమణ, సుంకిశాల సర్పంచ్ కలకొండ దుర్గయ్య, రేవెల్లి సర్పంచ్ బట్టు శ్రీను, చెల్లవాణికుంట సర్పంచ్ చందు నాయక్, నాంపల్లి సర్పంచ్ నక్క చంద్రశేఖర్, ఉప సర్పంచ్ పానగంటి నిర్మల వెంకటయ్య, కాంగ్రెస్ నాయకులు వీరమల్ల సందీప్ గౌడ్, పిఎస్ఈఎస్ మాజీ వైస్ చైర్మన్ దండిగ సత్తయ్య, విఓఏలు శ్యామల, అలివేలు, ఆకిటి మహేష్, కందికట్టె వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.
పేపర్లో కొద్దిగా రాకుంటే బాగా చూడతారని వేరేది నేను చూడు బందోబస్తుకున్నాం ఏదైనా చిచ్చా ఇక్కడ తీసుకెళ్ళ ఉన్నాయి చేసుకోవాలని కూడా మనం అనకూడదు. అన్నీ సజావుగా చేసుకోవాలి మనం. ఎందుకంటే ఇంతకుముందు అనుభవం ఉంది. ఎంత వచ్చినారో ఎంత ఎత్తుదాం, ముందు వచ్చినారో ముందు మ్యాచర్ వచ్చినట్టుగా రిజిస్టర్ 2-3 రిజిస్టర్లు ఉంటాయి, మెయింటైన్ చేసుకోవాలి. అందరు మనకు సమానమే, ఒక్క రైతు కాదు, అందరు మనోళ్ళే. ఇబ్బంది లేకుండా సజావుగా నడిపాలి. మాకు ఫోన్ రాకుండా చూసుకోవాలి. ఇక్కడ ఇబ్బంది అయితే ఫోన్ మీరు ఇక్కడ నంబర్ వచ్చింది సార్. మీరు ఓకేనా? సక్సెస్ అవ్వాలని. థ్యాంక్ యూ సార్. ఒక ఫోటో సెల్స్ వేసిరమ్మా కదా. లేదా ఓకే అది నిలబడదాం. చెల్లె 19% కంటే తక్కువ ఉండాలి. తాళ్ళు 3% కంటే తక్కువ ఉండాలి. తాళ్ళు అప్పాలు ఉండొద్దు. ఖచ్చితంగా తూర్పాలు పట్టాలి. మిషన్ మీద 3 పాయింట్ కంటే ఎక్కువనే ఉంటుంది. ఇప్పుడు మనకు మిషన్ కటింగ్ కాబట్టి సో దయచేసి 3% కంటే తక్కువ ఉండాలి. 17% ఉండాలి. టెంట్ ఇక్కడ అకామిడేషన్ లోడ్ రాకూడదు. మంచినీళ్ళు ప్రతి ఒక్క రైతుకి అందుబాటులో ఉండాలి. బార్దాన్ కూడా అందుబాటులో ఉండాలి. లారీలు కూడా మొదలు వచ్చిన వాళ్ళది మొదలు లేపుదాము, తర్వాత వచ్చిన తర్వాత లేపుదాం. మ్యాచర్ వచ్చినాక సీరియల్. రైతులకు కూడా విజ్ఞప్తి ఏంటంటే ఇంటికి వెళ్ళకూడదు. సో వాళ్ళు వచ్చి మ్యాచర్ వచ్చే వరకు ఎండేదని తొందరగా ఇక్కడ అమ్ముకొని వెళ్ళాలని విజ్ఞప్తి. అదేవిధంగా రైతులకు
చెప్పండి సార్, పట్ట నమోదు చేయని రమ్మని చెప్పండి సార్. మళ్ళీ అక్కడ డబ్బులకి ఇబ్బంది అవుతుంది, వాళ్ళు పట్ట నమోదు. ఇండ్లు లేని ప్రతి నిరుపేదకు పక్కా ఇండ్లు కట్టించి ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని, అర్హులైన ప్రతి ఒక్కరికి దశల వారీగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి తెలిపారు. సూర్యాపేట జిల్లా చివెంల మండలంలోని గుంపుల గ్రామంలో మండల పార్టీ అధ్యక్షుడు ధరావత్ వీరన్న నాయక్తో కలిసి లబ్ధిదారులు షేక్ పర్వీన్ బేగం, అబ్దుల్ హమీద్ ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇండ్లు లేని ప్రతి నిరుపేదకు పక్కా ఇండ్లు కట్టించి ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని, అర్హులైన ప్రతి ఒక్కరికి దశల వారీగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి తెలిపారు. సూర్యాపేట జిల్లా చివెంల మండలంలోని గుంపుల గ్రామంలో మండల పార్టీ అధ్యక్షుడు ధరావత్ వీరన్న నాయక్తో కలిసి లబ్ధిదారులకు షేక్ పర్వీన్ బేగం, అబ్దుల్ హమీద్ ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తామని చెప్పి 10 ఏళ్లు ఊరించిన గత ప్రభుత్వం ఒక్కరికైనా పక్కా ఇల్లు ఇవ్వలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసిందని గుర్తు చేశారు. ప్రతి ఏడాది నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్ల చొప్పున మంజూరు చేసి ప్రతి పేదవారికి పక్కా ఇల్లు నిర్మించి ఇస్తామని చెప్పారు. ఇందిరమ్మ రాజ్యంలో పేదల సొంతింటి కల నెరవేరుతోంది. పేద ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. పేదల ముఖంలో చిరునవ్వు చూడడమే ప్రజా ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. రానున్న రోజుల్లో మరింత మంది పేదలకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందని సర్వోత్తం రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆత్మ చైర్మన్ కాసం లింగారెడ్డి, గ్రామ సర్పంచ్ పార్టీ అధ్యక్షుడు పిట్ట రాజశేఖర్ రెడ్డి, గ్రామ కాంగ్రెస్ నాయకులు ఆవుల నాగయ్య, కిన్నెర సీను, పిట్ట సైదిరెడ్డి, తందార్పల్లి వీరయ్య, మండల కాంగ్రెస్ నాయకులు దుబాక ప్రభాకర్ రెడ్డి, గుంజలూరు సర్పంచ్ బెల్లంకొండ, బొల్లికొండ సైదులు, తిరుమలగిరి సర్పంచ్ నాగయ్య, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎండి అంజద్ అలీ, పిసిసి ఎస్సీ సెల్ వైస్ చైర్మన్ మాజీ జెడ్పీటీసీ చింతమల్ల రమేష్, జిల్లా కాంగ్రెస్ వాణిజ్య సెల్ చైర్మన్ మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేని శ్రీనివాస్, మున్సిపల్ కౌన్సిలర్లు కొండపల్లి దిలీప్ రెడ్డి, దండుమైసమ్మ దేవస్థానం చైర్మన్ తంగెల్ల కరుణాకర్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ ఓబీసీ సెల్ అధ్యక్షుడు రావుల రాంబాబు, సేవాదల్ చీఫ్ ఆలేటి మాణిక్యం, డీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ వెన్న మధుకర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు చెంచల నిఖిల్, నారాయణ, ప్రవీణ్ రెడ్డి, నాగు నాయక్, మధ్యబోయిన శ్రీనివాస్, వాజిద్, మియా తదితరులు పాల్గొన్నారు. मेरा नाम परवीन है. परवीन ना पेరు పర్వీన్, మా సార్ పేరు అబ్దుల్ హమీద్. ఇదివరకు రేకుల ఇల్లు ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇల్లు పథకం కింద ఇల్లు వచ్చింది, కట్టుకున్నాం. 6 నెలల్లో పూర్తి చేసినాం. బిల్లులన్నీ మాకు సక్రమ కాలంలో పడ్డాయి. థ్యాంక్ యూ కాంగ్రెస్ ప్రభుత్వానికి. థ్యాంక్ యూ. ఈరోజు సూర్యాపేట నియోజకవర్గంలో చివెంల మండలం గుప్పుల గ్రామంలో ఈరోజు అబ్దుల్ హమీద్, పర్వీన్ గారి
ఇల్లు, మన నూతన ఇల్లుని, ఇంద్రం ఇల్లుని ఈరోజు ప్రారంభోత్సవం చేసుకున్నారు. ఇట్టి కార్యక్రమానికి నాతో పాటు సీనియర్ కాంగ్రెస్ నాయకులను, గ్రామ సర్పంచ్ని, చుట్టుపక్కల ఉన్న సర్పంచులను అందరినీ కూడా ఆహ్వానించి ఈరోజు ఒక పండుగ వాతావరణంలో స్వీట్లు పంపిణీ చేసుకుంటూ ఇట్లాంటి ఇల్లును ప్రారంభోత్సవం చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత పేదవాడి కళ ఇల్లు కట్టుకోవాలనే ఆలోచనతో ఉంటారు. గత 10 సంవత్సరాలు ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క ఇల్లు కూడా రాని దాఖలాలు ఉన్నాయి. నియోజకవర్గం వ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా ఇల్లు రాలేదు. అందుకోసమనే మా రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో, జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, ఆ రోజు మా నాన్నగారైన స్వర్గీయ దామోదర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గంలో 3,500 ఇల్లులు మొదటి దఫాలో శాంక్షన్ చేసిన సంగతి మీకు గుర్తు తీసుకొస్తున్నాను. ఆ శాంక్షన్ అయిన ఇల్లులో ఇట్లాంటి అబ్దుల్ హమీద్ గారు లాంటి బీదలు, అర్హులైన వారిని పార్టీలకు అతీతంగా వారి ఆలోచన చేసి వారు గ్రామంలో ఇంద్రమ కమిటీల ద్వారా ఎంపిక చేసి అలాంటి వారిని ఎల్లువల్ లిస్టులో పెట్టి పంపించినప్పుడు ఇట్లాంటి వాళ్లకు నిజమైన బీదవారికి శాంక్షన్ చేయడం జరిగింది. వారు కూడా ఈ రోజు, అంతకుముందు చాలా మంది ప్రతిపక్ష పార్టీలు వాళ్ళని భయపెట్టినారు. మీ ఇల్లు కట్టుకుంటే మీకు బిల్లులు రావు, మీరు ఇల్లు కూడా మధ్యలో ఆగిపోతుందని చెప్పి ఆలోచనతో వాళ్ళని భయపెట్టినారు. దానితో పాటు అవినీతి ఉంటది. ఎవరైతే పార్టీ కార్యకర్తలు ఉంటారో అనర్హులకు కూడా ఇల్లులు వస్తాయని చెప్పి కూడా భయపెట్టినారు. అలాంటి అన్నిటి పక్కన పెడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చాలా చక్కగా వాళ్ళన్నీ కూడా వాళ్ళు చేసుకుంటూ ఈరోజు నిజమైన అర్హులకు ఇల్లులు శాంక్షన్ చేయడమే కాదు, వారికి కూడా బిల్లులు ఇస్తూ ప్రతిపక్షాల ఏదైతే అబద్ధ ప్రచారాన్ని ఈ రోజు కంప్లీట్ గా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బద్దలు చేసిన విషయాన్ని మీకు గుర్తు తీసుకొస్తున్నాను. అందుకోసమే ఇంత మంచి కార్యక్రమం చేసి నన్ను ఆహ్వానించి ఈ రోజు నాకు స్వీట్లు తినిపించిన అబ్దుల్ హమీద్ గారికి, పర్వీన్ గారికి మరోసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారికి కూడా అల్లా దీవెనలు ఎల్లవేళలు ఉండాలని చెప్పి ఈ విధంగానే అందరూ ఇళ్లలో సుఖ సంతోషాలు వెలుజిల్లాలనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేపట్టి దాని తగ్గట్టే మా నాయకత్వం కూడా అదే ధోరణితో పనిచేస్తుందని తెలియజేసుకుంటున్నాను. వడ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి, డాక్యుమెంట్లు ఏవి అంటూ ధాన్యం రవాణా చేస్తున్న లారీ డ్రైవర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మాచన రఘునందన్. నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఆళ్లగడప చెక్పోస్ట్ వద్ద శుక్రవారం ఉదయం పోలీసులతో కలిసి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. అంతర్రాష్ట్ర ధాన్యం లారీలను తనిఖీ చేశారు. ధాన్యం సేకరణ ప్రారంభమైన వడ్లు మిల్లులకు రవాణా అవుతున్న సందర్భంగా ఆంధ్ర నుంచి ధాన్యం లారీలు తెలంగాణ లోకి రాకుండా ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ముమ్మర తనిఖీలు నిర్వహించారు. వడ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి, డాక్యుమెంట్స్ ఏవి అంటూ ధాన్యం రవాణా చేస్తున్న లారీ డ్రైవర్ల గుండెల్లో రైలు పరిగెత్తించారు పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ యాచన రఘునందన్. నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఆలగడప చెక్పోస్ట్ వద్ద శుక్రవారం ఉదయం పోలీసులతో కలిసి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. అంతర్రాష్ట్ర ధాన్యం లారీలను తనిఖీ చేశారు. ధాన్యం సేకరణ ప్రారంభమై వడ్లు మిల్లులకు రవాణా అవుతున్న సందర్భంగా ఆంధ్ర నుంచి ధాన్యం లారీలు తెలంగాణలోకి రాకుండా ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ముమ్మర తనిఖీలు నిర్వహించారు. ధాన్యం ఎక్కడి నుంచి వస్తుంది, ఏ మిల్లులకు వెళ్తుంది, రైతు పేరు వంటి వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ తనిఖీలో పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ యాచన రఘునందన్, ఆర్ సైదులు తదితరులు పాల్గొన్నారు. ఈ తనిఖీలతో నల్గొండలో ఉన్న రైస్ మిల్లులకు ఇతర జిల్లాల నుంచి కానీ పొరుగు రాష్ట్రం నుంచి కూడా ధాన్యం దొంగచాటుగా తీసుకురావడం కుదరదు. అంతేకాక ప్రజా పంపిణీ బియ్యం అక్రమ రవాణాకు కూడా చెక్ పడే అవకాశం ఉందని యాచన రఘునందన్ ఆశాభావం వ్యక్తం చేశారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలంలో నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులకు 5 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ముగించుకున్న సందర్భంగా వార్డు సభ్యులకు ఎంపీడీఓ చండీరాణి చేతుల మీదుగా శిక్షణ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ చండీరాణి మాట్లాడుతూ గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని, సర్పంచ్కి సహకరించుతూ తీర్మానాలు చేసుకొని పనులను వేగవంతంగా చేపట్టాలని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలంలో నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులకు 5 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ముగించుకున్న సందర్భంగా వార్డు సభ్యులకు ఎంపీడీఓ చండీరాణి చేతుల మీదుగా శిక్షణ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ చండీరాణి మాట్లాడుతూ గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని, సర్పంచ్కి సహకరిస్తూ తీర్మానాలు చేసుకొని పనులను వేగవంతం చేపట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ ఎంఏ సలీం, సీనియర్ అసిస్టెంట్ దేవేందర్, జూనియర్ అసిస్టెంట్ రవీందర్ రెడ్డి, శిక్షణ అధికారులు, కంప్యూటర్ ఆపరేటర్ శ్రీకాంత్, వివిధ గ్రామాల పంచాయతీ సెక్రటరీలు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు. ఓకే. మరి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మీరు మాకు చెప్పేంత వరకు ఈ విషయాలు కూడా మాకు ఏం తెలియదు. మీరు చెప్పిన కాంచాన్ని మాకు బాధ్యత వేసింది. మీరు చెప్పిన సూచన తప్పకుండా పాటించి మా గ్రామ అభివృద్ధికి ఖచ్చితంగా పాటుపడతాం. అందులో ఆటోమేటిక్గా మన అందరూ పిల్లలు విద్యావంతులైతే మనకు గ్రామం ఆటోమేటిక్గా అభివృద్ధి చెందుతుంది. మన ఆదర్శ గ్రామం కావాలంటే మన అందరం ప్రజలతో మమేకమై, నాయకులు, కార్యకర్తలు అందరూ ప్రతి ఒక్కరూ ఏకమై మన ఊరిని అభివృద్ధి చేసుకోవాలి. ఏ విషయంలో అందరం చర్చించుకొని క్షుణ్ణంగా ప్రతి ఒక్కరి విభేదాలు లేకుండా అన్ని పార్టీలను కలుపుకొని పోవాలి. ఇది మన పార్టీలకు అతీతంగా మనం గ్రామ పంచాయతీ ఎన్నుకున్నారు. మనకు ఓట్లు ఏ విధంగా నిన్ననే ప్రభుత్వం నుంచి కొత్త ప్రతిపాదన వచ్చింది. ఈ 99 రోజుల ప్రణాళికలో భాగంగా విద్యుత్ డిపార్ట్మెంట్ నుంచి సోలార్ సిస్టమ్ కూడా వచ్చింది. ఈ సోలార్ వల్ల ఉపయోగం ఏంటంటే దీంట్లో 3 యూనిట్లు ఉంటాయి. ₹1,00,000 యూనిట్, 2 లక్షల యూనిట్, 3 లక్షల యూనిట్. అంటే దీంట్లో 1 kV, 2 kV, 3 kV ఇలా 5 kV వరకు. అంటే మినిమంగా ఒక ఇంటికి మనకు కావాల్సిందంటే 3 లైట్లు, 2 ఫ్యాన్లు, బట్టి ఇది సగటు జీవితంలో ఉంటుంది. ఇంతకంటే ఎక్కువ అంటే ఇంకొక 2 ఫ్యాన్లు కలుగుతాయి. ఇక మధ్య కుటుంబానికి కూడా కొంచెం పై ఉందనుకోండి, దాని సంబంధించి ఏసీ వాడతాం. అయితే దీనికి కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ క్రియేట్ చేసిందన్నమాట. మీరు ₹1,00,000 పెట్టుకున్నప్పుడు దాంట్లో మినిమం ₹28,000, ₹48,000, ₹78,000 వరకు సబ్సిడీలు ఉన్నాయి. ₹3,00,000 తీసుకున్నప్పుడు దాంట్లో ఒక నిమిషం ₹73,000 మీరు ఇంకా డిమాండ్ చేసుకుంటే ₹30,000 కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఇలా 1 kV వాటి నుంచి మీ అవసరాన్ని బట్టి మ్యాక్సిమం మీకు ₹1,00,000కు 30,000 చెప్పినట్టు 30% శిక్షణ. మీరు వాడిన కరెంట్ వాడుకోగా ఒకవేళ మిగిలిన కరెంట్ ఉంటే మళ్ళీ గవర్నమెంట్ కూడా వాడి తీసుకుంటుంది. మీరు ఒకసారి మీ పరిధిని బట్టి మీరు ఒకసారి చూడాలి వెళ్ళిపోతుంది. భవిష్యత్ తరంలో మన నీటి కొరత వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనకు విద్యుత్ శక్తి మొత్తం వాటర్ మీద ఆధారపడదు మన ఇండియా. ఈ మధ్యకాలంలో దీంతో సోలార్తో ఎక్కువ శాతం వాడుతున్నారు కాబట్టి సూర్య వాడుకుంటున్నారు కాబట్టి మనకు వాడకపోక మిగిలింది. మరి వాడకుండా మళ్ళీ పనులు వస్తుంది. మనకు ప్రతి నెల 2,000, 3,000 ఆదాయంలో మన తిరిగి మనకు వస్తుంది. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని ఇక్కడ ఈ సమావేశం ముగిన తర్వాత ప్రతి గ్రామాలకు వెళ్ళగానే మీ సర్పంచులతో మీటింగ్ పెట్టుకొని గ్రామ ప్రజలతో ఒకసారి చర్చించి దీన్ని విజయవంతంగా పూర్తి చేశారని నేను కోరుతున్నాను. మా మండల టార్గెట్ 435 ఇచ్చారు. కాబట్టి మినిమం గ్రామాలు 20-30 చొప్పున చేసి టార్గెట్ ఉంటుంది. ప్రస్తుతానికి ఒక 5% 8,000 ఇంట్లో మన మండలం మొత్తం మీద మన 8,000
అందులో 5% మాత్రం సర్పంచ్కి తోడు నీడగా ఉండి అభివృద్ధి పథంలో పాల్పంచుకోవాలని కోరుకుంటున్నాను. వస్తుంది వాడికి రా అన్న మాట ఇక్కడ శ్రీశైలం వేడి మధ్యలోకి రా, శ్రీశైలం మధ్యలోకి రా. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఆర్టిజన్ కార్మికులు 3వ రోజు చౌటప్పల్ డివిజన్లో సమ్మెలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర జేఏసీ తరపున 1104 రాష్ట్ర నాయకులు కృష్ణ పాల్గొన్నారు. ఆర్టిజన్ కార్మికులు ఏపీఎస్పీ రూల్స్ వర్తించే వరకు సమ్మె విరమించేది లేదని పేర్కొన్నారు. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఆర్టిజన్ కార్మికులు 3వ రోజు చౌటుపల్ డివిజన్లో సమ్మెలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర జేఏసీ తరఫున 1104 రాష్ట్ర నాయకులు కృష్ణ పాల్గొన్నారు. ఆర్టిజన్ కార్మికుల ఏపీఎస్పీ రూల్స్ వర్తించే వరకు సమ్మె విరమించేది లేదని పేర్కొన్నారు. అదేవిధంగా మహిళా కార్మికురాలు కృష్ణవేణి అనిత, చైర్మన్ డివిజన్ చైర్మన్ విజయ్ కుమార్, కన్వీనర్ పవన్ బాలశంకర్ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నల్గొండ నగర శాఖ ఆధ్వర్యంలో పెండింగ్లో ఉన్న 9,000 కోట్ల స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నల్గొండ నగరంలోని ప్రధాన పురవీధులలో భిక్షాటన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో నల్గొండ నగర సంయుక్త కార్యదర్శి బత్తుల శివచరణ్ మాట్లాడుతూ ప్రభుత్వం ఇకనైనా మొద్దు నిద్ర వీడి విద్యార్థులకు రావాల్సిన 9,000 కోట్ల రూపాయల స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేసి విద్యార్థుల భవిష్యత్తుకు తోడ్పడాలని వారన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నల్గొండ నగర శాఖ ఆధ్వర్యంలో పెండింగ్లో ఉన్న 9,000 కోట్ల స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నల్గొండ నగరంలోని ప్రధాన పురవీధుల్లో భిక్షాటన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ నగర సంయుక్త కార్యదర్శి బత్తుల శివచరణ్ మాట్లాడుతూ ప్రభుత్వం ఇకనైనా మొద్దు నిద్ర వీడి విద్యార్థులకు రావాల్సిన 9,000 కోట్ల రూపాయల స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేసి విద్యార్థుల భవిష్యత్తుకు తోడ్పడాలని వారన్నారు. స్కాలర్షిప్లు ఇవ్వలేని ప్రభుత్వం విద్య గురించి మాట్లాడే అర్హతే లేదు. 1,000 కోట్ల బకాయిలను నిలిపివేసి విద్యార్థులను అప్పుల బారిన పడేస్తుందని వారన్నారు. ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ పథకాన్ని ఆపేసే కుట్ర పన్నుతుందని వారు తెలియజేశారు. అదే కుట్ర జరిగితే ఏబీవీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతమైన ఆందోళనలు చేపడతామని, అవసరమైతే రోడ్లపైకి వచ్చి ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఘాటుగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు సిద్ధు, శివ, పరమేష్ తదితరులు పాల్గొన్నారు. మాకు స్కాలర్షిప్ విడుదల కాక దాదాపు 3 సంవత్సరాలు, అంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు ఏదైతే మా విద్యార్థుల భవిష్యత్తు మా బాగుంటుంది, మా ఉద్యోగాలు వస్తాయి, మా స్కాలర్షిప్ అవుతాయి, మా కళాశాలలు బాగుపడతాయి చేరుకొని మేము ప్రభుత్వాన్ని గెలిపించుకుంటే ఈరోజు 3 ఏళ్ళు కావాల్సిన 10,000 కోట్ల స్కాలర్షిప్, 9,000 కోట్ల స్కాలర్షిప్ దాదాపు తీసుకురాక ఎంతోమంది పేద బరువు విద్యార్థులు చాలా రకాల ఇబ్బందులు వస్తున్నారు. దానికోసం ఈరోజు ఏంటంటే మా స్కాలర్షిప్ మేము తెచ్చారని ఏం డబ్బులు రేవంత్ రెడ్డి గారు అంటే డబ్బులు ఏమైనా లేవు అని సమాధానం సమాధానం డబ్బులు ఏమైనా సమాధానం ఇదే డబ్బులు సెక్రటరీ పోస్ట్ అదే డబ్బులతో మాకు స్కాలర్షిప్ విడుదల చేయించారు. ఎక్కడైనా సిక్కు తెచ్చుకొని ఇల్లు చేస్తారేమో, ఇల్లు పంపించిన సిక్కుతో ఇల్లు చేస్తారు. రేవంత్ రెడ్డి గారు మా స్కాలర్షిప్ పేద విద్యార్థులు చాలామంది పేద విద్యార్థులు ఇబ్బంది పడుతుంది, బడుగు మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి స్కాలర్షిప్ల కోసం అందుబాటులో ఈగా ఏదైనా స్టూడెంట్ ఆర్గనైజేషన్ పోరాటం చేస్తున్నారు. తప్పుడు కేసులో తప్పకుండా వేసి జైలపాలు చేసి వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు. కావున మన పేద విద్యార్థుల కోసం స్కాలర్షిప్ విడుదల చేయమని అడిగితే రేవంత్ రెడ్డి గారు సమాధానం డబ్బులు ఈరోజు అన్ని నగర కేంద్రాలు అన్ని జిల్లా
చివ్వెంల మండలంలోని ఉండ్రుగొండ గ్రామంలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్వోత్తం రెడ్డి మాట్లాడుతూ రైతు సంక్షేమమే మా నినాదం అని, అన్నదాత అభ్యున్నతే మా విధానం అని, చెమట చిందించే కర్షకుడికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లవేళలా భరోసానిస్తుందని అన్నారు. చివ్వెంల మండలంలోని ఉండ్రుగొండ గ్రామంలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్వోత్తం రెడ్డి మాట్లాడుతూ రైతు సంక్షేమమే మా నినాదమని, అన్నదాన అభ్యున్నతే మా విధానమని, చెమట చిందించే కర్షకుడికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లవేళలా భరోసానిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో చివ్వెంల మండల పార్టీ అధ్యక్షుడు ధరావత్ వీరన్న నాయక్, గ్రామ సర్పంచ్ గుడిసె రామకృష్ణ, ఉప సర్పంచ్ పల్లెట్టి వీరమ్మ, గ్రామ శాఖ అధ్యక్షుడు మేడబోయిన నాగరాజు, వార్డు సభ్యులు, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎండి అంజద్ అలీ, పిసిసి ఎస్సీ సెల్ వైస్ చైర్మన్ మాజీ జెడ్పీటీసీ చింతమల్ల రమేష్, జిల్లా కాంగ్రెస్ వాణిజ్య సెల్ చైర్మన్ కక్కిరేని శ్రీనివాస్, మున్సిపల్ కౌన్సిలర్ కొండపల్లి దిలీప్ రెడ్డి, తంగెళ్ల కరుణాకర్ రెడ్డి, రావుల రాంబాబు, ఆలెటి మాణిక్యం, వెన్న మధుకర్ రెడ్డి, చెంచల నిఖిల్, నారాయణ, ప్రవీణ్ రెడ్డి, నాగు నాయక్, మధ్యబోయిన శ్రీనివాస్, వాజిద్ మియా, యాలకపల్లి వెంకన్న, ఏపీఎం వెలుగు, సిసి సంఘబంధ మహిళలు పాల్గొన్నారు. అన్న ఒక నిమిషం. తెలిసే పంచాయతీకి వచ్చినాం మీరు ఇడియడు రైట్ అట్లా తినండి తినండి బాగుంది. రైట్ రైట్ ప్రభాకర్ అన్న మొదలుకి రా. మీరు ముందుకు రండి. ఫోన్ ఇవ్వండి, మీ ఫోన్ ఇస్తే మేము పంపిస్తాను. సరిపోయిందిలేమో. కాబట్టి ప్రభుత్వం యొక్క లక్ష్యం ఏంది? ఎట్టి పరిస్థితుల్లో రైతులకు 48 గంటల లోపు ధాన్యం మనకు ఇక్కడ జోకిచ్చిన తర్వాత 48 గంటల లోపు వాళ్ళ డబ్బులు అకౌంట్లో జమ కావాలంటే మీరు చేయాల్సిన ఏదైతే ట్యాబ్లు చేయాల్సిన పేపర్ వర్క్ కానీ ఇంకోటి కానీ ఎక్కడ ఆలస్యం లేకుండా చేస్తే అది నెరవేరుతుంది. మన లక్ష్యం 48 గంటలు అవుతుంది. ఇంకొక విషయం, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలని ఆలోచనతో పనిచేస్తుంది. అందుకోసమే మీరు అది గమనించండి. ఈరోజు కూడా మీకు వడ్డీ లేని రుణాలు ఇప్పుడు ఇంతకుముందు ఇచ్చే 10 లక్షల కంటే కూడా 20 లక్షలు ఇద్దాం మహిళా సంఘాలకు ఆలోచనతో పనిచేస్తారు. అటు మెప్మా అయితేంది, ఇక్కడ మీరు సర్ప్ అయితేంది, అన్ని విధాలుగా కూడా మీ మహిళలను, ఎందుకంటే ఆర్థిక అభివృద్ధిలోకి తీసుకొస్తే, ఒక మహిళను ముందు తీసుకొస్తే మొత్తం కుటుంబం అంతా బాగుపడుతున్న ఆలోచనతో ప్రభుత్వం పనిచేస్తుంది. అది గమనించి మీరు కూడా ఎక్కడ కూడా ఎట్లాంటి అవకతవకలు లేకుండా రైతులకు న్యాయం చేసే విధంగా, ఇక్కడ రైతులకు ఇబ్బంది లేకుండా మనం ట్యాగ్ చేసి పంపించడం, కరెక్ట్గా పంపిస్తే ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా జరుగుతుంది ప్రాసెస్. మీరు ఆల్రెడీ మీకు ఇంత అనుభవం ఉంది కాబట్టి మీ అనుభవాలను కూడా మిగతా ఐకేపీ వాళ్ళతో పంచుకోండి. ఎందుకంటే ప్రభుత్వం రైతులకు న్యాయం చేయాలి, ఇటు మహిళలకు న్యాయం చేయాలి. ఆ ఇద్దరిని సమానంగా చూడాలనే ఆలోచనతో రేవంత్ రెడ్డి గారు అయితే ఇక పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాకు అదే నిర్దేశించినారు. అన్ని నియోజకవర్గాలకు అదే చెప్పినారు. ఎక్కడికి పోయినా మహిళలకు మనం కట్టుబడి ఉన్నాం, వాళ్ళ సంక్షేమానికి, అందరి కుటుంబాల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం. చేయబట్టే ఈరోజు మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్నాం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ తీసుకొచ్చినాం, రేషన్ కార్డులు అడిగిన వాళ్ళకి ఇచ్చినాం, సన్న బియ్యం తీసుకొచ్చినాం, అనేక పథకాలు తీసుకొస్తున్నాం. అంటే ఇందిరా మిల్లులు తీసుకొచ్చి ఈరోజు పేదవారి కళని నిజం చేసే ప్రయత్నం చేస్తున్నాం. మొన్న 3500 ఇల్లులు సూర్యాపేట నియోజకవర్గంలో మా నాన్నగారైన స్వర్గీయ దామోదరెడ్డి గారి ఆధ్వర్యంలో ఆ రోజు శాంక్షన్ చేయించుకొని ఈరోజే ఇక్కడ గుంపుల గ్రామంలో ఒక ఇల్లుని, మన అబ్దుల్ హమీద్ గారి ఇల్లుని ఇప్పుడే మనం ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఈ గ్రామంలో ఇది 2వ ఇల్లు. అంటే ప్రతి ఇట్లాంటి ఇంటికి వెళ్ళినప్పుడల్లా వాళ్ళ సంతోషం చూసినప్పుడల్లా మా ఇంట్లో గృహప్రవేశం జరిగితే ఏ విధంగా
నేను భావిస్తాము, అంతే సంతోషంగా నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఎవరిదైనా కానీ ఒక పెళ్ళైన తర్వాత ఒక ఆడపిల్ల కళ ఉంటుంది, నా సొంత ఇల్లు ఉండాలని కళ ఉంటుంది. చాలామందికి వివిధ కారణాల వల్ల, ఆర్థికంగా ఇబ్బందుల వల్ల, ఇంకో రకాల కారణాల వల్ల కళ అసంపూర్తిగానే ఉండిపోతుంది. అది గమనించే ఈరోజు ప్రభుత్వం ఎన్ని ఆర్థికంగా ఎంత ఇబ్బందులో ఉన్నా ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వం 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిపోయినా కానీ దాన్ని వడ్డీలు కట్టుకుంటూ కూడా ఈరోజు ఎట్లో అట్లా న్యాయం చేయాలి, ఇల్లు న్యాయం చేయాలనే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తున్న సంగతి మీరు గమనించండి. ఎందుకంటే నిజంగా పనిచేసేటోని వైపు మీరు కూడా ఉండాలి, ప్రభుత్వానికి కూడా మీరు ఆశీర్వచనం ఇవ్వాలని చెప్పి భావిస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో మీరు కూడా మీ దగ్గరకు వచ్చే రైతులకు మీరు కూడా వాళ్ళ మాయిశ్చర్ కానీ ఇంకోటి కానీ ఏమైనా తేడా ఉంటే ముందే చెప్పండి. మళ్ళీ ఇక్కడి నుంచి మిల్లు పోయిన తర్వాత తేడా రాకుండా మాత్రం చూసుకోమని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఇంత మంచిగా నడుపుకుంటూ మీ అందరు కూడా ఈరోజు ఓపెన్ చేసుకుని మీ నడుపుకుంటూ లాస్ట్ టైం ఎన్ని క్వింటాలు నడిపిరమ్మా? 6,000 చిల్లర క్వింటాలు దాన్ని కొనుగోలు చేశారు. ఈసారి అంతకంటే ఎక్కువ చేయాలని చెప్పి మీకు అన్ని రకాలుగా దేవుడు ఆశీర్వచనం చేయాలి, సుఖ సంతోషాలతో ఇంట్లో ఉండాలని చెప్పి కోరుకుంటూ మనసారా కోరుకుంటూ సెలవు తీసుకొచ్చాను. నల్గొండ పట్టణం రవీందర్ నగర్ ప్రాంతానికి చెందిన 78 సంవత్సరాల వయసు గల ఉల్లి సైదమ్మ ఈరోజు మధ్యాహ్నం 3:15 స్వర్గస్థులు కాగా వీరి కుటుంబ మిత్రులు లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ డైమండ్ క్లబ్ సభ్యులు మురారి శెట్టి నవీన్, వీరి కుటుంబ సభ్యులైన భర్త ఉల్లి అప్పారావు మరియు ఇతర కుటుంబ సభ్యుల అంగీకారంతో సాయంత్రం 6:15 నేత్రదానం ద్వారా కార్నియా అను కంటి పొరలను దానం చేశారు. నల్గొండ పట్టణం రవీందర్ నగర్ ప్రాంతానికి చెందిన 78 సంవత్సరాల వయసు గల ఉల్లి సైదమ్మ ఈరోజు మధ్యాహ్నం 3:15 స్వర్గస్థులు కాగా వీరి కుటుంబ మిత్రులు లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ డైమండ్ క్లబ్ సభ్యులు మురారి శెట్టి నవీన్, వీరి కుటుంబ సభ్యులైన భర్త ఉల్లి అప్పారావు మరియు ఇతర కుటుంబ సభ్యుల అంగీకారంతో సాయంత్రం 6:15 నేత్రదానం ద్వారా కార్నియా అను కంటి పొరలను దానం చేశారు. మురారి శెట్టి నవీన్ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఐ ఫౌండేషన్ సెంటర్ను ఏర్పాటు చేయడంతో నల్గొండ పట్టణంలో నేత్రదానంపై అవగాహన పెరిగిందని, దీనికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వైద్యులు మరియు లయన్స్ క్లబ్ సభ్యుల సహకారం తోడవడంతో ఇప్పటి వరకు 356 నేత్రదానాలు జరిగాయని తెలిపారు. ఐ ఫౌండేషన్ సెంటర్ మేనేజర్ డాక్టర్ పుల్లారావు మాట్లాడుతూ ప్రతి నేత్రదానం 2 కార్నియల్ అంధులకు కంటి చూపును ప్రసాదిస్తుందని, మరణాంతరం 6 నుండి 8 గంటల్లోగా నేత్రదానం చేయించాలని, ఒకవేళ పార్థివ దేహాన్ని ఫ్రీజర్ బాక్స్లో ఉంచినట్లయితే 15 గంటల్లోగా నేత్రదానం చేయించాలని తెలిపారు. నేత్రదానానికి అన్ని వయసుల వారు అర్హులేనని, బీపీ, షుగర్ మొదలగు సమస్యలతో ఉన్నవారు, కళ్లద్దాలు పెట్టుకున్నవారు, కంటి ఆపరేషన్లు చేయించుకున్న వారు కూడా నేత్రదానం చేయవచ్చునని తెలిపారు. తమ వారిని కోల్పోయిన దుఃఖాన్ని దాటి మన బాధ ఇంకొకరికి వెలుగుగా మారాలి అనే మహత్తర ఆలోచనతో ముందుకు వచ్చిన వీరి కుటుంబ సభ్యుల నిర్ణయం ఈ సమాజానికి ఒక గొప్ప ఆదర్శం అని, ఈ నేత్రదానం ద్వారా ఇప్పటికే చీకటిలో జీవిస్తున్న 2 కార్నియల్ అంధుల జీవితాలలో వెలుగు నింపబడుతుంది. అది కేవలం చూపు మాత్రమే కాదు అని ఆశ, ఆత్మవిశ్వాసం, కొత్త జీవితం అని. నేత్రదానంపై మరింత సమాచారం కొరకు తమ కోఆర్డినేటర్ చంద్రశేఖర్ చిరునోములను 9948143299 నెంబర్ వద్ద సంప్రదించాలని ట్రస్ట్ చైర్మన్ లయన్ కేవీ ప్రసాద్ తెలిపారు. అనారోగ్యం ఇచ్చారు. వారి కుటుంబం నుంచి దూరమయ్యారు. కానీ ఒక గొప్ప కార్యక్రమం ఇక్కడ జరిగింది. ఆ సైదమ్మ గారి కాలం నేత్రదానం ద్వారా అందులుగా ఉన్నటువంటి గుడ్డి వారికి చూపించే విధంగా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మాకు లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ అంటారు, అలాగే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నల్గొండ డాక్టర్స్ అంటారు. 14 లాగా ఫామ్ అయిపోతుంది. ఇది 356వ కళ్ళ సత్తలు అంటారు. అంటే తద్వారా 700 పైన మందికి మనం చూపించడానికి దోహదపడాలి. అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు మనిషి చనిపోయిన తర్వాత మనం దహనం చేస్తాం లేదా పువ్వులో పాతిస్తాం. తద్వారా కళ్ళు ఉపయోగపడే కళ్ళు వృధా అవుతుంది. కానీ ఈ కళ్ళు దానం చేయటం వల్ల ఎట్లా మనం వృధా అవుతుంది కాబట్టి
మాకు ఇచ్చినట్టయితే మేము అందులకు కార్డియల్ ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారా ఒక ప్రక్రియ ద్వారా చూపించేందుకు దోహదపడతాను. ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు నేను చేతులేస్తున్నాను, నమస్కరిస్తున్నాను. సైలెంట్ గారు ఆత్మకు శాంతి కూడా కలగాలని చెప్పి డాక్టర్ నల్గొండ పట్టణంలో ఉన్న డాక్టర్లతో సంబంధం లయన్స్ క్లబ్ పక్షాన్ని నేను కోరుతున్నాను. ఆత్మ కూడా శాంతి కలగాలని చెప్పేసి అందరినీ ఇలాంటి విషయాలు ఏదైనా మీ కుటుంబాల్లో కానీ మిత్రుల్లో కానీ ఎప్పుడైనా తెలిసినట్టయితే మాకు సమాచారం ఇచ్చినట్టయితే 6 నుంచి 8 గంటల వరకు కళ్ళు తీసినట్టయితే ఉపయోగపడుతుంది. 10 గంటల దాకా 15 గంటల దాకా ఉపయోగపడుతుంది. సో మేము ఇలాంటి వాళ్ళు కొంతమంది డెడ్ బాడీస్ కూడా పార్థివ దేహ దానం అంటారు. అలాంటివి కూడా 14 చేసినటువంటి మెడికల్ కాలేజ్ అది స్టూడెంట్స్ చదువుకున్నారు. సో ఆర్గాన్ డొనేషన్ అనేది అది మీరు పెట్టుకున్నప్పుడు కోమాలో పోయినప్పుడు ఎవరికైనా ఆర్గాన్స్ అవసరం ఉంటే అది ఇచ్చే ప్రక్రియ వేరే. ఇదేమో రెగ్యులర్ జరుగుతుంది. మరొకసారి శాంతినగర్ సూర్యాపేట నందు బిషప్ దుర్గం ప్రభాకర్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా తీర్పు రాజ్యాంగ విరుద్ధం, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని సామాజికవేత్త ఉద్యమ నేత డాక్టర్ పద్మశ్రీ మందకృష్ణ మాదిగను విమర్శిస్తే సహించేది లేదన్నారు. రిజర్వేషన్ రద్దు అన్నప్పుడు కులం కూడా రద్దు చేయాలి. 1950 నాటి రాష్ట్రపతి ఉత్తర్వు ఎస్సీ హోదాను హిందూ, సిక్కు లేదా బౌద్ధ మత మార్పిడులకు మాత్రమే పరిమితం చేయడం దుర్మార్గం. అందులో క్రైస్తవులను చేర్చాలి. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ విరుద్ధం. త్వరలో రిట్ పిటిషన్ వేస్తామని పేర్కొన్నారు. శాంతినగర్ సూర్యాపేట నందు బిషప్ దుర్గం ప్రభాకర్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమంలో దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా తీర్పు రాజ్యాంగ విరుద్ధం, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని సామాజికవేత్త ఉద్యమ నేత డాక్టర్ పద్మశ్రీ మందకృష్ణ మాదిగను విమర్శిస్తే ఎవరినైనా సహించేది లేదని అన్నారు. సామాజిక వివక్ష, వంచన అనుభవాల ఆధారంగా ప్రస్తుతం ఎస్సీ హోదా నుండి మినహాయింపబడిన దళిత క్రైస్తవులు మరియు ముస్లింలను చేర్చేలా వద్దా అని నిర్ధారించడం కావాలనే ఆలస్యం చేస్తున్నారని, నివేదికను సమర్పించడానికి కమిషన్కు మొదట 2 సంవత్సరాల గడువు ఇవ్వబడిందని, అక్టోబర్ 2024 నాటికి ఈ ప్యానెల్కు పొడిగింపు ఇచ్చినా కావాలనే వేధిస్తున్నారని తెలిపారు. 1990 నాటి రాష్ట్రపతి ఉత్తర్వు ఎస్సీ హోదాను హిందూ, సిక్కు, బౌద్ధ మత మార్పిడులకు మాత్రమే పరిమితం చేయడం దళిత క్రైస్తవులకు అన్యాయం చేస్తున్నారని, ఆర్టికల్ 14 భారతదేశంలో చట్టబద్ధ పాలనకు ఒక మూలస్తంభం, ఇది నిర్దిష్టగా ఉండాలి కానీ ఏకపక్షంగా ఉండకూడదని నిర్ధారిస్తుంది. కావున ఈ తీర్పును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం అన్నారు. గతంలో చట్టపరమైన ప్రామాణికత కలిగి ఇదే సుప్రీంకోర్టు ఈపీ రాయప్ప వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు 1974 కేసులో సమానత్వం మరియు నిరంకుశత్వం విరోధులనే సిద్ధాంతాన్ని సుప్రీంకోర్టు సుస్థిరం చేసింది. తద్వారా అన్యాయమైన కార్యనిర్వాహక చర్యలకు వ్యతిరేకంగా ఆర్టికల్ 14ను ఒక రక్షణగా నిలిపిందని, ఇప్పుడు కూడా సుప్రీంకోర్టు తీర్పును వెనక్కి తీసుకునే వరకు పోరాటం చేస్తామని, రిట్ పిటిషన్ కూడా వేస్తామని అన్నారు. ముఖ్యంగా రెడ్డి, కమ్మ, కాపు, వెలమ, బీసీ అన్ని ఉపకులాలు క్రైస్తవ మతం మారితే అదే కులం అనుసరిస్తున్నారు. అలాగే దళిత క్రైస్తవులకు కూడా వర్తింపు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాస్టర్ రాజు, ఊట్కూరి రేవా, పంది మార్క్, రేవా ఎరుప్పల క్రిస్టోఫర్, ఫాస్టర్ కొండేటి లాజర్, ఫాస్టర్ ప్రేమ్ సాగర్, కత్తుల సుధాకర్, రేవా సిహెచ్ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇది ఖచ్చితంగా రాజద్రోహమే మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగనే భారత ప్రభుత్వం రంగాహింస కమిషన్ 2007లో మరి క్రైస్తవ విషయంలో అణచివేత గురేస్తున్నారు. ఖచ్చితంగా వీళ్ళకు న్యాయం జరగాలని చెప్పేసి ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వాళ్ళు తిరిగి సర్వే చేసినప్పుడు నిజమే కుల వివక్షత అనేది ఉన్నది. వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళు అంటరాని వాళ్ళుగా గుర్తించబడుతున్నారు. వాళ్ళు దేవుని నమ్ముకున్నప్పటికీ వాళ్ళ ఆర్థికంగా కానీ మానసికంగా కానీ ఏ మాత్రం కూడా వాళ్ళు అభివృద్ధి చెందలేదు. కాబట్టి వాళ్ళు దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కలిగించాలని వాళ్ళు సిఫార్సు చేయడం జరిగింది. దాన్ని కేంద్ర ప్రభుత్వం పక్కన పెట్టేసి మళ్ళా 2022లో మళ్ళీ జస్టిస్ కేజీ బాలకృష్ణ నేతృత్వంలో మళ్ళా కమిటీ వేయడం జరిగింది. ఈ కమిటీ కూడా దీన్ని కూడా
మళ్ళా సర్వే చేశారు. అన్ని రకాలుగా తీసుకున్న తర్వాత కూడా దీన్ని కూడా ఇంప్లిమెంట్ చేయకుండా ఇది కావాలని ఉద్దేశపూర్వకంగానే క్రైస్తవులను అణిచిపెట్టి దళితులను ఎస్సీ మాదిగ మాలలు దేశవ్యాప్తంగా 70% ఉన్నటువంటి వీళ్ళని అణిచివేసే కుట్ర ఇది భయంకరంగా జరుగుతుంది. కాబట్టి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పైన మేము ఖచ్చితంగా రిట్ పిటిషన్ వేస్తాము. పెద్దలు మరి అలాగనే సీనియర్ మరి అడ్వకేట్స్ కానీ జడ్జిలు కానీ మేము కలుస్తాము. కలిసిన తర్వాత దీని విషయంలో వెనకకి తీసుకోవాలని చెప్పేసి మేము దీన్ని ఖచ్చితంగా మేము కోరతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. అలాగనే 1950 జరిగినటువంటి ఆ యొక్క విషయం ఏదైతే ఉందో దాని విషయంలో 1974లో ఈపీ రాయప్ప వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు గవర్నమెంట్ లో జరిగినటువంటి వివక్షము సమానత్వమును ఇది ఖచ్చితంగా ఇది జరిగిందని చెప్పి ఆ రోజు సుప్రీంకోర్టు ఇచ్చిన స్టేను వెనకాయ తీసుకున్న చరిత్ర మన గతంలో కనపడుతుంది. అదేవిధంగా ఈ ఎస్సీలకు ఇచ్చినటువంటి దాన్ని కూడా వాళ్ళు వెనకకు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. దీని విషయంలో సుప్రీంకోర్టు, ఎందుకంటే ఇది రాజ్యాంగ విరుద్ధం. ఆర్టికల్ 14 ఏం చెప్తుందంటే సమానత్వ హక్కు ఉందని చెప్పేసి, ఇందులో ఆర్టికల్ 15 చెప్తుంది మతం కానీ జాతి కానీ కులం కానీ లింగం కానీ వివక్ష లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది. అంటే ప్రభుత్వ ఉద్యోగంలో కూడా వివక్షతను నిషేధించింది ఆర్టికల్ 16. ఆర్టికల్ 15లో అంటరానితనము నిర్మూలన ఉన్నది. కానీ ఇప్పటికీ క్రైస్తవులుగా అంటరానితనం అనుభవిస్తున్నాం. వాళ్ళు కొడుతున్నారు, చర్చిల మీద దాడి చేస్తున్నారు, మమ్మల్ని దూషిస్తున్నారు. మేము ఎవరైనా ఏరే గుళ్ళలో పోదామంటే మీరు అంతరాలను గుళ్ళోకి రానిస్తారు. ఇలాంటి వివక్ష జరుగుతుంది. ఇంకోటి ఆర్టికల్ 19 ముఖ్యంగా భావ స్వేచ్ఛ మత స్వేచ్ఛ మాకు కలిగినప్పటికీ ఆర్టికల్ 25లో మత స్వాతంత్ర హక్కు మాకు రాజ్యాంగం కల్పించింది. దీన్ని అన్ని పక్కన పెట్టేసి కేవలం ప్రెసిడెంట్ ఇచ్చినటువంటి ఆర్డర్ మీద ఈ తీర్పు ఇవ్వటం అనేది ఇది ఖచ్చితంగా ఇది వివక్ష. ఇది కావాలని కుట్రపూరితంగా చేసింది. అది కూడా ప్రవీణ్ పగడాల చనిపోయిన వర్ధంతి రోజే ఈ తీర్పేయటం అనేది ఇక్కడ సౌత్ ఇండియాలో ఉన్నటువంటి 6 రాష్ట్రాల క్రైస్తవ ప్రజలను దీన్ని మాయం చేసే కుట్ర జరుగుతుందన్న విషయము ఇది మేము ఖచ్చితంగా మేము చెప్పగలుగుతున్నాం. కాబట్టి ఈ విషయంలో మరి కేంద్ర ప్రభుత్వం కానీ మేము ఖచ్చితంగా మేము రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు రాష్ట్రాలతో పాటు అలాగనే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దీన్ని ఉద్యోగం చేస్తాం. మేము శాంతియుత ర్యాలీలు చేస్తాం. మేము ఖచ్చితంగా రిట్ పిటిషన్ వేస్తాము. దీని విషయంలో కోర్టులో మేము ఖచ్చితంగా మేము ముందుకు సాగుతామని కోరుకుంటూ, ముఖ్యంగా మా అందరికీ సపోర్ట్ గా వస్తున్నటువంటి గౌరవశ్రీ మందకృష్ణ మాదిగపై చేసినటువంటి గారిపై చేసిన అనుచిత వాక్యాలు వెనకకు తీసుకోవాలి. లేకపోతే ముక్తఘటంగా రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని ఉధృతం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ వెల్ఫేర్ అసోసియేషన్ అలాగనే సూర్యాపేట జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ మరియు సూర్యాపేట జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ అలాగనే హుజూర్ నగర్ నియోజకవర్గ అధ్యక్షులు అలాగనే సూర్యాపేట నియోజకవర్గ అధ్యక్షులు అలాగనే సీనియర్ కాంగ్రెస్ పార్టీ అలాగనే క్రైస్తవ నాయకులు ఊటుకూరు రాజు అలాగనే ఆయా మండలాల అధ్యక్షుల సమక్షంలో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. జై యేసు మసీకి జై. నల్గొండ కలెక్టరేట్ సమీపంలో హైదరాబాదీ బిర్యానీ హౌస్ను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, గుమ్మల మోహన్ రెడ్డి, డిప్యూటీ మేయర్ అమీర్ పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా హోటల్ నిర్వాహకులు సీనియర్ జర్నలిస్ట్ ఉర్దూ రిపోర్టర్ మొహమ్మద్ అతీక్ ఉర్ రెహమాన్ అతిథులను షాల్వాలతో సత్కరించారు. నల్గొండ కలెక్టరేట్ సమీపంలో హైదరాబాదీ బిర్యానీ హౌస్ను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, గుమ్మల మోహన్ రెడ్డి, డిప్యూటీ మేయర్ అమీర్ పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా హోటల్ నిర్వాహకులు సీనియర్ జర్నలిస్ట్ ఉర్దూ రిపోర్టర్ మొహమ్మద్ అతీక్ ఉర్ రెహమాన్ అతిథులను షాల్వాలతో సత్కరించారు. నిర్వాహకులు మాట్లాడుతూ హైదరాబాద్ ప్రత్యేక రుచులతో బగారా బిర్యానీ, వివిధ ఫాస్ట్ ఫుడ్ వంటకాలను అనుభవజ్ఞులైన వంట మాస్టర్ల ద్వారా అందిస్తున్నామని తెలిపారు. ఆర్డర్లపై క్యాటరింగ్ సేవలు కూడా అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రుచితో పాటు శుభ్రతకు ప్రాధాన్యమిస్తూ వినియోగదారులను గౌరవంగా సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఇబ్రహీం, సమద్, పున్నా గణేష్, ఇర్ఫాన్, ఐఎంఐఎం కార్పొరేటర్లు రఫీముద్దీన్, హజీ, కాజా, సమయుద్దీన్, హోటల్ నిర్వాహకులు మరియు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
నల్గొండ పట్టణంలో బిసైడ్ కలెక్టర్ ఆఫీస్లో హైదరాబాదీ బిర్యానీ హాల్ చాలా మంచి బిర్యానీ ఇక్కడ దొరుకుతుంది. అందరూ విజిట్ చేయండి. అతి తక్కువ రేట్కి బిర్యానీ సేల్ చేస్తున్నారు. చాలా మంచి టేస్ట్ కూడా చాలా మంచిగా ఉంది. అందరూ విజిట్ చేయాలని కోరుకుంటున్నాం. నల్గొండ పట్టణంలో మిర్యాలగూడ రోడ్లో కలెక్టరేట్ పక్కన హైదరాబాద్ బిర్యానీ సెంటర్ ఒకటి చేయడం జరిగింది. మన మిర్యాలగూడ రోడ్డులో ఒకటి కూడా హైదరాబాద్ బిర్యానీ సెంటర్ లేనందున ఇక్కడ అన్ని విధంగా ఆలోచించి ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని మతాల వారు కులాల వారికి అనుగుణంగా చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ ఇక్కడ దొరుకుతుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. హైదరాబాద్ బిర్యానీ టేస్టే ఉంటుంది ఇక్కడ కూడా. కావున ప్రజలందరూ ఇక్కడికి ఇచ్చేసి आज नलगुंडे के अंदर नए कलेक्टर ऑफिस के पास हाफिज़ अतीक साहब के जो है सो एक होटल इनाग्रेशन हुई, जिसके ओनर हाफिज़ अतीक साहब है. इसका नाम बिरयानी हाउस है. यहाँ पे जो है हैदराबाद मिर्यालगुड़ा रोड पे कहीं पे भी जो है बिरयानी अवेलेबल नहीं है. यहाँ पे जो है अच्छी बिरयानी यहाँ पे आपको जो है सो मिलेगी. और हम सब ये दुआ कर रहे हैं कि हाफिज़ अतीक साहब के जो है सो इस होटल को सब विज़िट करिए और यहाँ पे जो मज़ेदार बिरयानी है उसका लुत्फ़ लीजिए. ओके, बिस्मिल्लाहिर्रहमानिर्रहीम. मिर्यालगुड़ा रोड, नलगुंडा मिर्यालगुड़ा रोड, न्यू कलेक्टर ऑफिस के बिल्कुल बाजू में एक हैदराबादी होटल जनाब अतीक साहब के ज़ेर निगरानी में इफ्तिताह में अमल में लाया गया. यहाँ पर बिरयानी, चिकन बिरयानी, मटन बिरयानी वगैरह बहुत लजीज मिलेगी इंशाल्लाह. आप नलगुंडे की तमाम लोगों से अदबन गुजारिश की जाती है, यहाँ पे एक बार विज़िट करिए, देखिए, टेस्ट देखिए. यहाँ पर एकदम मज़ेदार लजीज बिरयानी को यहाँ पे बनाया गया है. इंशाल्लाह एक बार विज़िट करके. హెడ్లైన్స్ మరోసారి. ప్రజాప్రభుత్వం చేనేత కార్మికులను ఆదుకుంటుంది. మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెల్లడి. పాడి పరిశ్రమ, విజయ డైరీ, పాల ఉత్పత్తిదారుల సహకార భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, చైర్మన్ కుత్తా అమిత్ రెడ్డి. ఆయుర్వేద, యునాని, హోమియోపతిపై ప్రజల్లో అవగాహన కల్పించాలి. నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ వెల్లడి. వరధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి. నాంపల్లి తహసీల్దార్ గుగులతు దేవాసింగ్ సూచన. ఇందిరమ్మ రాజ్యంలో పేదల సొంతింటి కల నెరవేరుతుంది. ఇచ్చిన మాట నెరవేర్చే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అన్న ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి. రఘునందన్ స్పెషల్ ఆపరేషన్. నల్గొండ ఆలగడపలో ముమ్మర తనిఖీలు. నూతన వార్డు సభ్యులకు ఎంపీడీఓ చండీరాణి చేతుల మీదుగా శిక్షణ పత్రాలు అందజేత. మూడో రోజు చౌటుపల్లి డివిజన్ లో సమ్మెలో పాల్గొన్న ఆర్టిజన్ కార్మికులు. పెండింగ్ లో ఉన్న 9,000 కోట్ల స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నల్గొండ నగరంలోని ప్రధాన పురవీధుల్లో భిక్షాటన నిర్వహించిన నల్గొండ నగర శాఖ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి. లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో నేత్రదాన స్వీకరణ. శాంతినగర్ సూర్యపేట నందు బిషప్ దుర్గం ప్రభాకర్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం. నల్గొండలో హైదరాబాదీ బిర్యానీ హౌస్ ప్రారంభం. ఇవి ఈ బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.